మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రైతులకు కొత్త రుణాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ పూర్తయిన రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. పలువురు రైతులకు ఇటీవలే రుణమాఫీ జరగ్గా వారికి కొత్తగా రుణాలు మంజూరు చేయలేదు. ఈ విషయం మంత్రి తుమ్మల దృష్టికి రాగా కొత్త రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. రానున్న సంవత్సరంలో డీసీసీబీలు మంచి పనితీరు కనబర్చాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. గతంలో పలు డీసీసీబీల్లో తప్పులు జరిగాయని అవి జరగకుండా చూసుకోవాలన్నారు. టెస్కాబ్ 2025 క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల రుణమాఫీ బ్యాంకుల పనితీరుపై సమీక్షించారు. కాగా రేవంత్ ప్రభుత్వం ఇటీవలే 2 లక్షల రైతు రుణమాఫీ వర్తింపజేసింది. ముందుగా 1 లక్ష వరకు రుణాలు మాఫీ చేశారు. ఆ తర్వాత 1.5 లక్షల, అనంతరం 2 లక్షల వరకు 3 విడతల్లో రైతుల రుణాలు మాఫీ చేశారు. మొదటి 3 విడతల్లో 18,000 కోట్ల 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే కొందరికి అర్హత ఉన్నా రైతు రుణమాఫీ జరగలేదు. ఆధార్, బ్యాంక్ అకౌంట్లలో తప్పులు, ఇతర సాంకేతిక కారణాలతో వారికి రుణమాఫీ వర్తించలేదు. అటువంటి రైతులను తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మందిని గుర్తించారు. వారి ఖాతాల్లో ఇటీవలే 4వ విడతగా 2 లక్షల రుణమాఫీ వర్తింపజేశారు. మొత్తంగా 4 విడతల్లో 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 22,000 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రుణమాఫీ జరగగానే కొందరు రైతులకు కొత్త రుణాలు ఇవ్వగా కొన్ని బ్యాంకుల్లో కొందరు రైతులకు రుణాలు ఇవ్వలేదు. ఈ మేరకు తాజాగా మంత్రి తుమ్మల రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇక రైతు భరోసా పథకం అమలుకు కూడా రేవంత్ ప్రభుత్వం రెడీ అయ్యింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనుంది. ఈ మేరకు విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా త్వరలోనే అర్హుల గుర్తింపునకు గైడ్ లైన్స్ వెల్లడించనున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.